దేవాలయాల యొక్క ఆధ్యాత్మికత స్థాయిలను పెంచేదానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేరుగా ఆ దేవాలయాల ప్రతినిధులకి ఆ దేవాలయానికి సంబంధించిన ధనాన్ని అందజేయాలనే ఉద్దేశంతో వారి కార్యక్రమం చేపట్టడం అనేది అందరూ సంతోషించదగ్గ గౌరవ పెద్దలు ఇక్కడ ఎమ్మెల్యే గారు లక్ష్మారెడ్డి గారు కానీ మా పరమేశ్వర రెడ్డి గారు కానీ ఇటువైపు కాంగ్రెస్ కానీ ఇటువైపు టీఆర్ఎస్ కానీ ఇంకోవైపు బీజేపీ కానీ మనమందరం ఆధ్యాత్మిక స్థాయిలో అందరం ఒకటే అని చెప్పి ఈ సందర్భంగా ఈ దేశంలో పురాతన సనాతన ధర్మాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరికీ కలిసి ఉంది. ఈరోజు ఇక్కడ ఉన్న సద్బ్రాహ్మణులతో పాటు ఇక్కడ ఉన్న ఎండోమెంట్స్ అధికారులతో పాటు యువో గారితో పాటు ఇక్కడ ఆధ్యాత్మికతను ఈ ప్రాంతంలో విరాజులడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నం అయితే ఈ ప్రాంత వాసిగా ఎందుకంటే నేను ఎప్పుడు కుదరకపోయినా వచ్చినా ఇక్కడి నుంచే క్యాంపస్లో ఉన్న ఇక్కడి నుంచే ఈ ప్రాంతం అంతా కూడా నాకు సగం కుదరదు ఇదే ప్రాంతంలో ఉంటుంది కాబట్టి ఈ ప్రాంతంతో అనుబంధం ఉంది. అలాంటి ప్రాంతంలో నిర్వహిస్తూ ఆధ్యాత్మికతను కొనసాగిస్తున్న వాళ్ళకి నా చేతి మీదుగా పెద్దల చేతి మీదుగా ఈ చెట్టు అందించడం అదృష్టం. కాబట్టి మిత్రులారా ఒకటే తెలంగాణ ప్రభుత్వం గంగా జమున వేదం పెట్టారు. హిందూ ముస్లిం క్రిస్టియన్ జైన్ సిక్కి ఎలాంటి తేడాలు లేకుండా ఈరోజు చూస్తున్నప్పటికీ కూడా హైందవ ధర్మాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. రాజ్యాంగబద్ధంగా కూడా ఈరోజు అతిపెద్ద ఆధ్యాత్మిక కేంద్రంగా భారతదేశం విరాజిల్లుతున్నదంటే మన సనాతన ధర్మం యొక్క పుణ్యఫలమే. ఈరోజు మన తెలంగాణ పూర్వం ఎప్పుడు అస్మిత రాజ్యంగా ఉంటే త్రిలింగ రాజ్యంలో ఒక భాగంగా ఉన్నప్పటికీ కూడా అస్మిత రాజ్యంగా అన్ని సిద్ధాంతాలను పాటించిన ప్రాంతంగా తెలంగాణ విరాజిల్లింది. కాబట్టి మొన్న సరస్వతి పుష్కరాలు కావచ్చు, రేపు గోదావరి పుష్కరాలు కావచ్చు, ఇక్కడ హిందూ సంవిధానాలన్నింటినీ కూడా పరిరక్షించుకునే బాధ్యత తెలంగాణలో తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. ప్రత్యేకించి ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం ద్వారా అన్ని పార్టీల మధ్య సఖ్యత ఐక్యత సాధ్యమవుతుందనే ఉద్దేశంతో ఉన్నది. కాబట్టి దేవాలయాల దగ్గర కానీ ఆధ్యాత్మికత దగ్గర మనమందరం మనుషులం మానవత్వంతో అందరం కలిసి ఉంటున్నదాన్ని మళ్ళొకసారి తెలియజేసే విధంగా ఉండాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి వారు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఏ దేవాలయాలకు సంబంధించిన చెట్టుల దగ్గర కాకపోతే అది సురేష్ గారితో మాట్లాడే వాటిని చేయించే బాధ్యత తీసుకుంటాం. వారు కూడా ఎక్కడైనా సురేష్ గారు కూడా ఇంకా ఏమైనా నాకు సహకరించాల్సిన అవసరం వస్తే మీరు ఎమ్మెల్యే గారుగా ఉన్నా మేము మా ఇన్ఛార్జ్ గారు నేను మా సోదరు గారు కూడా మేము అందరం కలిసి అక్కడ మంచి సహకారమే కాదు మరింత మీరు ఏమైనా ప్రణాళిక భవిష్యత్తులో ఉంటే కూడా మేము వారితో కలిసి ఇంకా ముఖ్యమంత్రి స్థాయిలో ఉంటే ఏమైనా ఆయన స్థాయిలో చేయాల్సిన తెలియజేస్తూ చివరగా ఈ చెక్కుల పంపిణీ అనేది కేవలం మనం దేవాలయాలకు విరోధంగా మనం యొక్క దక్షిణ ఇచ్చుకోవడమే. భక్తులే దేవాలయాలను పరిరక్షించుకునే చరిత్ర భారతదేశంలో ఉన్నది. భక్తుల యొక్క దక్షిణలతో పాటు ఈరోజు స్వామివార్ల మీద ఎక్కడ ఏ దేవాలయంలో ఏ ప్రత్యేకత ఉన్నా ఈరోజు ఈ దేశంలో ప్రజల యొక్క కోరిక మేరకే ఈ దేవాలయాలు విరాజిస్తున్న పరిస్థితిలో ప్రభుత్వంగా ఈ సహకారం చేస్తున్నందుకు ఈ ప్రభుత్వానికి అదృష్టంగా భావిస్తూ మరింత భవిష్యత్తులో ఉత్తర ప్రాంతంలో ఆధ్యాత్మిక కేంద్రాలను విరాజిల్లేటందుకు ప్రయత్నం చేస్తున్నామని తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. జై దేశంలో సనాతన ధర్మను మరింత ఈ దేశంలో ఆధ్యాత్మిక చేయడమే కాకుండా ఎక్కడెక్కడైతే దేవాలయాలకు సంబంధించిన అంశాలు ఎలాంటి సమస్యలు ఉన్నా ఆయా ప్రాంతాల ప్రజాప్రతినిధులు ఆ ఇన్ఛార్జీలను కూడా వాటి మీద పర్యవేక్షణ చేయించి వాటిని సంరక్షించే బాధ్యత ఆ పరంపరను కొనసాగించే బాధ్యత దేవాలయ శాఖ సమస్యలు
సమస్యలు పెద్ద ఎత్తున విధానాలు ప్రజల నుంచి రావడం కూడా మంచి కోసం కాంగ్రెస్ కట్టుబడి 126 50 లక్షల రూపాయల మేరకు చేసిన అది మంత్రి గారిని మాట్లాడి వాటిని కూడా రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తాం. ఇంకా భవిష్యత్తులో ఏదైనా మంచి ఆలయాల అభివృద్ధి కొరకు ఏవైనా వాళ్ళు కనుక కొటేషన్స్ పెట్టగలిగితే అది మంత్రి గారితో కలిసి అది సమస్య పరిష్కరించే ప్రయత్నం చేస్తాం.